హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాదర్ భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఈరోజు మనము ఆ బింగీ బాక్స్ ఎవరైనా తీసుకున్నటువంటి వారు సిఆర్టీ టీవీకి అంటే నార్మల్ టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. మన ఛానల్ ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ పై క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన ట్యాప్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా ముందే మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్లోని మరిన్ని వీడియోస్ చూడడానికై www.youtube.com/kadrabhasha.dth అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు మరిన్ని వీడియోస్ చూడవచ్చు. మన యొక్క వీడియోలో గతంలోనే బింగీ బాక్స్కు సంబంధించి అన్బాక్సింగ్ చేయడం జరిగింది. అందులో టోటల్గా మీకు ఏ ఆప్షన్స్ సెటప్ బాక్స్కు సంబంధించి ఉంటాయని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఎవరైనా ఇందాక మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో అనేది లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆ వీడియోను కూడా చూడవచ్చు. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసరికి ఈ వీడియోలో మనము నార్మల్గా ఉన్నటువంటి బింగీ ప్లస్ బాక్సెస్కి నార్మల్ సిఆర్టీ టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అని కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్, కొన్ని టిప్స్ అనేది మనము కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో ముందుగా మనము కొన్ని టిప్స్ అనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. నార్మల్గా ఎవరైనా కొత్త బింగీ బాక్స్ కనెక్షన్ తీసుకున్నట్టయితే సో ఇది ఒక రిజల్యూషన్ చూసినట్టయితే ఇది హై డెఫినేషన్ రిజల్యూషన్లో ఉంటుంది. అంటే 1720 నుంచి 1920 దాకా రిజల్యూషన్ ఉండడం వల్ల మనకు సిఆర్టీ టీవీలకు ఇది సపోర్ట్ చేయదు. సో కాబట్టి ముందుగా మీ దగ్గర సిఆర్టీ టీవీ ఉన్నట్టయితే ముందుగా మీరు కొన్ని టిప్స్ అనేది ఫాలో చేయాలి. సో అదేంటంటే ముందుగా మీ దగ్గర సిఆర్టీ టీవీ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా బిఫోర్ ఎల్ఈడి టీవీ అంటే హెచ్డిఎంఐ సపోర్ట్ చేసేటటువంటి ఏదైనా కూడా టీవీకి ముందుగా కనెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనం చూపించబోయే సెట్టింగ్స్ని మీరు ఫాలో అయ్యి ఆ తర్వాత మీరు సిఆర్టీ టీవీకి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీ దగ్గర సిఆర్టీ టీవీనే ఉన్నది, మా దగ్గర ఎల్ఈడి టీవీ లేదనే వాళ్ళకైతే ఈ యొక్క సెట్టింగ్స్ చెప్పినా కూడా మీ యొక్క టీవీ స్క్రీన్లో డిస్ప్లే అవ్వవు. కాబట్టి ఎందుకంటే ఓన్లీ ఆడియో మాత్రమే మీకు సపోర్ట్ అవుతుంది. వీడియో విషయానికి వచ్చేటట్టయితే వీడియో అనేది సపోర్ట్ చేయదు. సో దీనికోసం మీరు కన్ఫ్యూజ్ అవి తర్వాత బాక్స్ ఏమైనా ప్రాబ్లమా, టీవీ ఏమైనా ప్రాబ్లం అని మీరు కంగారు పడుతూ ఉంటారు. సో మనకు వాయిస్ విషయానికి వచ్చినట్టయితే వాయిస్ వస్తుంది, టీవీ స్క్రీన్లో చూసినట్టయితే మనకు బ్లాంక్ స్క్రీన్ అనేది కనపడుతూ ఉంటుంది. ఓకే, ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు మనము ముందుగా మీరు తెలుసుకున్నారు కదా. సో ఈ యొక్క సిఆర్టీ టీవీ కనెక్ట్ చేయాలనుకుంటే బిఫోర్ మన దగ్గర ఖచ్చితంగా హెచ్డిఎంఐకి సపోర్ట్ చేసేటటువంటి ఎల్ఈడి టీవీ కానీ ఎల్సిడి కానీ ఏదైనా కూడా ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర లేనట్టయినప్పుడు మీరు బిఫోర్ ఎక్కడైతే మీరు పర్చేస్ చేస్తారో పర్చేస్ చేసేటటువంటి షాప్లో కానివ్వండి ఖచ్చితంగా తీసుకెళ్ళి అక్కడ సెట్టింగ్ తీసుకొచ్చి తర్వాత మీ సిఆర్టీ టీవీ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క షాప్లో మేము కొనలేదు, ఆన్లైన్లో మేము కొన్నామనే వాళ్ళకైతే సో మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర కానీ ఆల్రెడీ ఎవరైతే టాటా స్కై వాడుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ టీవీ కనెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రోగ్రామ్స్కి అయితే కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోదాం. ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది చెక్ అనేది ముందుగా చూసేసుకుందాం రండి. మన దగ్గర ఇప్పుడు బింగీ బాక్స్తో కలిపి మన యొక్క టీవీ అయితే ఆన్లో ఉన్నది. సో ఇప్పుడు మనము దీన్ని చెక్ చేసినట్టయితే ఇది హెచ్డిఎంఐ మోడ్లో ఉండడం జరిగింది. సో నేను ఆల్రెడీ ఆడియో వీడియోకు కూడా కనెక్ట్ చేసి ఉంచాను బ్యాక్ సైడ్. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు నేను AV1లోకి వెళ్ళి AV1 అనేది సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు డైరెక్ట్గా నో సిగ్నల్ రావడం జరుగుతుంది. అంటే మన యొక్క సెటప్ బాక్స్లో నుంచి టీవీకి పవరు ఆ వీడియో యొక్క రిజల్యూషన్ వెళ్ళట్లేదు కాబట్టి అది నో సిగ్నల్ అని మనకు చూపిస్తున్నది. సో ఇప్పుడు మనము ఎలా సెట్ చేసుకోవాలి దీన్ని అనేది మనం చూద్దాం. సో దీన్ని సెట్ చేసుకునే ముందు ఖచ్చితంగా మనకు ఏవైతే మనం ఆడియో వీడియోకు సంబంధించి సిఆర్టీ టీవీకి సంబంధించి కేబుల్స్ ఉన్నాయో ఆ కేబుల్స్ని అనేది పూర్తిగా ఇక్కడ రిమూవ్ చేయడం జరగాలి. సో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కేబుల్స్ని నేను రెండింటిని పూర్తిగా రిమూవ్ చేసి పక్కన ఉంచేస్తున్నాను. ఓన్లీ ఇప్పుడు మనకు హెచ్డిఎంఐకి సంబంధించి కేబుల్ మాత్రమే కనెక్ట్ చేసి ఉండాలి. మనం తిరిగి హెచ్డిఎంఐ మోడ్లోకి రావాల్సి ఉంటుంది. సో దానికోసం హెచ్డిఎంఐ 1 మోడ్లోకి వస్తున్నాను. ఇప్పుడు హెచ్డిఎంఐ 1 అనే మోడ్లో మనలో ఉన్నాము. సో ఒకవేళ మీరు 2, 3లో ఆల్రెడీ ఏ దాంట్లో ఉన్నట్టయితే దాంట్లోకి రావాల్సి ఉంటుంది, 1లో నేనేం కాదు. సో ఇప్పుడు ఇక్కడ మన యొక్క రిమోట్లో బింగీ ప్లస్ రిమోట్లో హోమ్ బటన్ అనేది ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత
ఈ విధంగా మనకు మెనూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు టాప్లో అంటే ఇక్కడ పైకి టాప్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఫైండింగ్ బటన్, అలాగే అలర్ట్ బటన్ అలారంకి సంబంధించి, అలాగే మెసేజెస్ బటను, ఆ తర్వాత సెట్టింగ్ బటన్, ఆ తర్వాత ప్రొఫైల్. సో ఇందులో మనకు సెట్టింగ్ బటన్స్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్ గేర్ మనకు ఆప్షన్ కనపడుతున్నదో ఈ యొక్క ఆప్షన్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ అనేది చేయండి. సో సెలెక్ట్ అంటే ఓకే బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ బటన్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్లో మనము మన యొక్క అకౌంట్కి సంబంధించి, అలాగే యాప్స్కి సంబంధించి, తర్వాత డివైస్ అండ్ ప్రిఫరెన్సెస్ ఈ యొక్క ఆప్షన్ మనము సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా డివైస్ అండ్ ప్రిఫరెన్స్ అనే ఆప్షన్స్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్ మెనూలో మనకు అబౌట్, డేట్, లాంగ్వేజ్, కీబోర్డ్, బ్లూటూత్, సౌండ్, స్టోరేజ్ ఇలా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఇందులో మనం డౌన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఇక్కడ డౌన్లో మనకు HDMI, అలాగే దాని కింద డిస్ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క డిస్ప్లే అనే ఆప్షన్ని మనము ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్ప్లే బటన్ నేనైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెజల్యూషన్ అని ఉంటుంది. సో రెజల్యూషన్ పైన మనము ఓకే చేయండి. ఓకే చేసినట్టయితే ఇక్కడ మనకు పిక్చర్కు సంబంధించి క్వాలిటీ 1080 పిక్చర్, అలాగే 1080లో 30 పిక్చర్స్, 1080లో 24 పిక్చర్స్, ఇలా పిక్చర్కు సంబంధించి అన్నీ మనకు మెనూస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఆటో ఉంటే పర్లేదు, ఒకవేళ ఆటో లేకుండా మీరు బిఫోర్ ఏంటంటే ఏవేవో సెట్టింగ్ అన్నీ చేసి ఉంటారు, ఎందుకంటే రావట్లేదండి, దానికోసం అని చెప్పేసి ఇది మీరు ఆటో అనే ఆప్షన్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఆటోలో ఉన్నట్టయితే ప్రాబ్లం అయితే లేదు. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఓవర్ స్కాన్ అనేది అయితే ఉన్నది. సో ఈ ఆప్షన్ గురించి మీకు చెప్పాలనుకుంటే దాని గురించి సపరేట్గా ఒక వీడియో అనేది చేద్దాం. సో దానికంటే ముందుగా ఇక్కడ యాడన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది మనకు ఇంపార్టెంట్ అన్నమాట. సో యాడన్స్ అంటే ఏంటో అని అసలు ఈ ఆప్షన్ చూడంగానే మనకు బ్యాక్ వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది, కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇక్కడ ఈ యాడన్స్ అనే ఆప్షనే. సో దీన్ని అనేది మనము ఓకే చేద్దాం. సో ఓకే చేసిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఎనలాగ్ వీడియో అవుట్పుట్ అని ఉన్నది. సో ఈ ఎనలాగ్ వీడియో అవుట్పుట్ అంటే మనకు ఆడియో వీడియోకు సంబంధించి మన సిఆర్టీకి సంబంధించి ఈ యొక్క ఆప్షన్ ఓకే చేసినట్టయితే, మనకు ఎనేబుల్ చేసినట్టయితే మనకు సిఆర్టీ టీవీ ప్లే అవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎనేబుల్ చేయగానే మన యొక్క బాక్సు రీస్టోర్ డిఫాల్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది డైరెక్ట్గా. సో దానికోసం మీరు రీస్టోర్ డిఫాల్ట్కి కూడా ఓకే చేయాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే ముందుగా నేను ఒకసారి ఓకే చేస్తున్నాను. ఓకే చేయగానే ఇక్కడ మనకు చేంజ్ ఆప్షన్, డోంట్ చేంజ్ అంటే మీకు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా, చేంజ్ చేస్తే బాక్స్ అనేది మనకు సెట్టింగ్ అవుతుంది అని చెప్పేసి మనకు అవుట్పుట్లో సెట్టింగ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నది ఇక్కడ ఒక మెసేజ్. దీన్ని మనం ఓకే అని చెప్పేసి మళ్ళీ సెలెక్ట్ అనేది చేద్దాం. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పవర్ ఆఫ్, షట్ డౌన్ అని మనకి ఇక్కడ డిస్ప్లేలు అనేది చూపడం జరుగుతుంది. సో సెటప్ బాక్స్ ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బాక్స్ అయితే ఇప్పుడు పూర్తిగా మనకు ఆఫ్ అయ్యి తర్వాత టాటా స్కై బింగీ ప్లస్ అని పడి ఆన్ అవుతున్నది. సో ఇప్పుడు హోమ్ ఛానల్ రావడం జరుగుతుంది. హోమ్ ఛానల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనకు 100 నెంబర్ ఛానల్ సంబంధించి బింగీ ప్లస్కి సంబంధించి ఇప్పుడు మనకు హోమ్ ఛానల్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాక్స్కి సంబంధించి మన దగ్గర ఏదైతే మనము HDMI మోడ్ పెట్టుకున్నామో HDMI అనే కేబుల్ను పూర్తిగా రిమూవ్ చేసి ఆడియో వీడియోకి సిఆర్టీ టీవీ యొక్క కేబుల్కు మనం కనెక్ట్ చేసుకోవాలి. అది కూడా సెటప్ బాక్స్ ఇంకొకసారి మనం పవర్ ఆఫ్ చేసి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఆన్లో ఉన్నట్టే మనం కనెక్ట్ చేస్తే రాదు. అలాగే ఇంకొక మెయిన్ పాయింట్ మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా ముందుకు టాటా స్కైకి సంబంధించినటువంటి బాక్సుల్లో HD బాక్సెస్కి బింగీ బాక్స్ కాకుండా HD బాక్సెస్కి ఒకేసారి 2 టీవీలు రన్ అవ్వడానికి ఏవీలోను అలాగే HDMI కేబుల్లోను 2 పెట్టుకుంటారు. అక్కడ HDMI పెడితే HDMIలో ఏవీలు పెడితే ఏవీలో రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ బింగీ ప్లస్ బాక్స్కి అయితే అలా రావడం జరగదు. ఏదైనా కూడా ఒక డివైజెస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో ఈ పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను టోటల్గా ఈ HDMI కేబుల్ అనేది రిమూవ్ చేసి ఆడియో వీడియో కేబుల్ అనేది కనెక్ట్ చేస్తున్నాను. సో HDMI కేబుల్ అనేది రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఆడియో వీడియోకు సంబంధించినటువంటి కేబుల్స్ను నేను
కనెక్ట్ చేస్తున్నాను. దీన్ని వీడియోను అలాగే ఆడియో దాంట్లో కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒకసారి మెయిన్ పవర్ ఆఫ్ చేసి సెటప్ బాక్స్ పవర్ మాత్రమే సో మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఏంటంటే టీవీ హెచ్డిఎంఐ మోడ్లో ఉన్నది కాబట్టి టీవీని మనం ఏవీ మోడ్లోకి తీసుకెళ్దాం. ఓకే, ఇప్పుడు సోర్స్ బటన్ ప్రెస్ చేశాను. రిమోట్ మీరు టీవీ రిమోట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ, లేకుంటే మీరు పేరింగ్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ బింగి బాగు రిమోట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను AV1లో పెట్టడం జరిగింది. సో AV1లో పెట్టిన తర్వాత మనకు డిస్ప్లే ఆల్రెడీ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రీవియస్ మనకు హెచ్డిఎంఐ కనెక్ట్ చేసినప్పుడు ఎలా ఆన్ అవుతుందో సేమ్ ఇప్పుడు కూడా మనం ఇప్పుడు సిఆర్టీకు పెట్టడం జరిగింది. మనం చెక్ చేసుకున్నట్టయితే ఏవీలోనే ఉండడం జరిగింది. ఇప్పుడు చూడండి ఛానల్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు 100 నెంబర్కి సంబంధించినటువంటి ఛానల్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఛానల్ కూడా మనం పెట్టుకోవచ్చు. తెలుగు ఛానల్ అయితే మీ ఫేవరెట్ ఛానల్ ఏదైతే అది కానివ్వండి. సో ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే మనకు హోమ్ ఛానల్ వచ్చేసింది. ఇక్కడ జీ తెలుగుకు సంబంధించినటువంటి ఛానల్. సో ఈ విధంగా మీరు సిఆర్టీ టీవీకి సంబంధించి సెట్టింగు పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియోలో సిఆర్టీ టీవీకి ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ టాటా స్కై బింగి నుంచి సిఆర్టీ టీవీకి ఎలా కనెక్ట్ చేయాలనేది మీరు పూర్తిగా క్లియర్గా నేర్చుకున్నారనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.